నమస్తే వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ ని గాడ్లు పెట్టేందుకే అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలని సూచన. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు చేస్తున్న సేవలు చిరస్మరణీయమన్న మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా సీఎం చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం చేస్తున్నారని వ్యాఖ్య. తాడేపల్లిగూడెంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిలో పడుతుందని వెల్లడి. ఏపీ ఫైబర్ నెట్ ను మళ్లీ గాడిని పెట్టేందుకు అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సంస్థ కోసం ఏడాదిలో 200 కోట్లు ఇచ్చి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నందున కనెక్షన్స్ పెంచుకునేందుకు కొత్త విధానాలు అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాజకీయ అవసరాల కోసం ప్రతిష్టాత్మక సంస్థను గత ప్రభుత్వం నాశనం చేసిందని ధ్వజమెత్తారు. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వం వేల మంది పార్టీ కార్యకర్తలను సంస్థలో నియమించి నిధులు దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. నాటి నిర్లక్ష్యం కారణంగా కనెక్షన్స్ సగానికి తగ్గాయని మండిపడ్డారు. సంస్థను తిరిగి నిలబెట్టేందుకు ముందున్న సవాళ్లు, ఆర్థిక సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలు, కొత్త పాలసీ నిర్ణయాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ విభాగాలకు ఉపయోగపడవలసిన వ్యవస్థను వైఎస్ఆర్సీపీ రాజకీయ అవసరాల కోసం వాడుకొని లక్ష్యాన్ని దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 నాటికి 8.70 లక్షల కనెక్షన్స్ 4.50 లక్షలకు పడిపోవడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని దుయ్యబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేవలం 130 మంది ఉద్యోగులతో సంస్థను అద్భుతంగా నడిపి 8.70 లక్షల కనెక్షన్స్ కు పైగా ఇచ్చామని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం అవసరం లేని పోస్టులు సృష్టించిన గత ప్రభుత్వం 130 మంది ఉద్యోగులను 1350కి పెంచి దోచుకుందని ధ్వజమెత్తారు. దేశ నీటిపారుదల రంగంలో ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. దేశంలో 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించిన దార్శనికుడు డాక్టర్ కేఎల్ రావు అని పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో కరువును నివారించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దుర్గాఘాట్లోని ఇరిగేషన్ మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు 124వ జయంతి వేడుకలను నిర్వహించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ వేడుకలో పాల్గొని కేఎల్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నీటిపారుదల రంగంలో ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. హిరాకుడ్, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి అనేక బహుళార్థక సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో కేఎల్ రావు ప్రధాన పాత్ర పోషించారని అన్నారు. దేశంలో 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించిన దార్శనికుడు డాక్టర్ కేఎల్ రావు అని పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో కరువు నివారించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గత పాలనలో ప్రశ్నార్థకమైన పోలవరంను పూర్తి చేసి గోదావరి వరద జలాలు ఉత్తరాంధ్ర, రాయలసీమకు అందజేస్తామని తెలిపారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి ఆఖరి ఎకరాకు రైతుకు అందించాలన్న చంద్రబాబు నాయుడు వాటర్ మేనేజ్మెంట్ ను అమలు చేస్తున్నారని చెప్పారు. అటు నరేంద్ర మోడీ గారు గాని, ఇటు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే నదుల అనుసంధానం అనేటువంటి కార్యక్రమానికి ఏదైతే శ్రీకారం చుడుతూ ఉన్నారో దీనికి ఆద్యులు కేఎల్ రావు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఒక నదీ పరివాహక ప్రాంతంలో అధిక వర్షాలుండి ఇంకొక నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు తక్కువగా పరిస్థితుల్లో అక్కడి కరువు కాటకాలు, దుర్భిక్ష పరిస్థితుల నుంచి ఆ ప్రాంతాన్ని కాపాడాలనంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం. అందులోనూ కూడా భారతదేశంలో వనరులకు ఎక్కడా కూడా లోటు లేదు. ఇటువంటి వనరులకు లోటు లేకపోయినప్పటికీ కూడా ఈ భారతదేశం ఇంకా అభివృద్ధి చెందాలి అని అంటే కరువు కాటకాల నుంచి, దుర్భిక్షమైన పరిస్థితుల నుండి ఈ యొక్క భారతదేశం అతీతంగా ఉండాలి అని అంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం. గోదావరి, కృష్ణ, కావేరి ఇట్లా ఒక నదుల అనుసంధానం అంటే ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ మాదిరిగా మనం ఈ అనుసంధానం చేసినట్లయితే మరి భవిష్యత్తులో భారతదేశం ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారుతుందనేటువంటి కేఎల్ రావు గారు ఇచ్చినటువంటి ఏదైతే ఆ స్ఫూర్తిని ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మన కేఎల్ రావు గారు మరి వేళ మనం చూస్తూ ఉన్నాం.
ఎంతో క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టులు భారతదేశంలో రూపుదిద్దుకున్నాయని అంటే అది కేఎల్ రావు గారి యొక్క పుణ్యం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే మరి మన కృష్ణా నది మీద ఉన్నటువంటి మన నాగార్జున సాగర్ కానీ, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా మహానది మీద హేరాకుండ్ ప్రాజెక్టు కానీ, అదేవిధంగా గంగా నది మీద ఫరక్క బ్యారేజీ కానీ, అదేవిధంగా దామోదర మీద కోసి బ్యారేజీ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అత్యంత భారీ మరి ప్రాజెక్టులు, బహుళార్థకమైనటువంటి ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టింది కేఎల్ రావు గారు. అటువంటి కేఎల్ రావు గారు మనవాడు, మన తెలుగువాడు అవడం మనందరికీ కూడా గర్వకారణమైన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన ఇచ్చినటువంటి నదుల అనుసంధానంలో భాగంగానే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడం ద్వారా ఏదైతే ప్రతి సంవత్సరం 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉందో, ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉందో, అటువంటి వరద నీరు నుంచి ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు కూడా సాగునీరు త్రాగునీరు అందించాలనేటువంటి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారి పుణికి పుచ్చుకొని ఆ రోజు మీరు చూసారు 2014, 2019 5 సంవత్సరాల్లో 72% ఆ రోజు పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే, ఆ రోజు ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020, 2021 కల్లా గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించుండేది. గత ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిలో పడుతుందని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఏడాదిలో అనేక ఇబ్బందులున్నా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తాడేపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గడప గడపకు వెళ్లి మంత్రి నారాయణ ప్రచారం చేశారు. స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీతో కలిసి 19వ వార్డులో మంత్రి నారాయణ పర్యటించారు. గత ఏడాదిలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని గడప గడపకు వెళ్లి వివరించారు. స్థానిక ప్రజల నుంచి మంత్రి నారాయణ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 19వ వార్డులో మురుగునీరు నిల్వ ఉండటంతో డ్రైనేజీ నిర్మాణానికి తక్షణమే 85 లక్షలు కేటాయించారు. 19వ వార్డు భాగ్యలక్ష్మిపేటలో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి నారాయణ తక్షణ ఆమోదం తెలిపారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిలో పడుతున్నట్లుగా తెలిపారు. ఏడాదిలో ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలందరికీ వివరిస్తున్నట్లుగా చెప్పారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు చేసి భారం వేసిందని విమర్శించారు. ఏడాదిలో అనేక ఇబ్బందులున్నా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. సామాజిక పెన్షన్లు 3 నుంచి 4,000 రూపాయలకు, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నట్లుగా వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని అన్నారు. తాడేపల్లిలోని 200 కోట్లతో ఇంటింటికి కుళాయి కనెక్షన్స్, మురుగునీటి కాలువలు నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. 2-3 నెలల్లో కోర్టు సమస్యలు పరిష్కరించి మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. టీడీఆర్ బ్రాండ్ల అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుందన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ హెచ్చరించడం జరిగింది. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రభుత్వం మీద ఎంతో భారం వేసిన ఆ అప్పుని ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ కడుతూ ఈ 1 ఇయర్లో అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. ఎన్నో ఇబ్బందులున్నా అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వంతో చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది. ఎన్ని ఇబ్బందులున్నా ఎలక్షన్ మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో అవి తూచా తప్పకుండా అవే కాకుండా ఇంకా ప్రజలకు ఏదైనా అవసరమైతే వాటిని కూడా తీరుస్తూ అనేక చేశారు. రాగానే చేసింది. అంతేకాదు 3 నెలల అరియర్స్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పి మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా వికలాంగులకు 6,000 చేశారు. అంతేకాకుండా కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి 10,000 చేశారు. బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ కావాల్సిన 15,000 చేశారు. ఇవన్నీ ఖజానా డబ్బులుండి కాదు, ఖజానా ఖాళీ, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసింది కదా గవర్నమెంట్. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారణతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. 1,25,000 మంది చక్కగా భోంచేస్తున్నారు 5 రూపాయల భోజనంతో. ఎందుకు మూసేసిందో తెలీదు. మా మీద కోపంతో ప్రజల మీద కోపాన్ని చూపించారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే 204 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయటమే కాదు, మరొక 70 అన్నా క్యాంటీన్స్ గారు ముఖ్యమంత్రి గారు యాక్చువల్ శాంక్షన్ చేశారు. కొన్ని అక్టోబర్లోను, కొన్ని నవంబర్లోను అవి కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నాం. అదేవిధంగా ఏదైతే ఎలక్షన్స్కి మాట ఇచ్చామో
మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలో. అది రేపు ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అదేవిధంగా రైతు సోదరులకు ఏదైతే 20,000 ఇస్తానన్నామో 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వగానే వెంటనే వేసే విధంగా ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ విధంగా ఖజానా ఖాళీ అయినా అనేక ఇబ్బందులు ఉన్నా ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసేదానికి ఉదాహరణ నా డిపార్ట్మెంటే. 2014-19లో నేను మంత్రి ఇదే శాఖకి. 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లతో అమృత ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే 70% వాళ్ళు ఇస్తారు, 30% రాష్ట్ర ప్రభుత్వం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వరా, అది మురిగిపోయింది. మళ్ళా దాన్ని ప్రభుత్వ రంగాన్ని రివైజ్ చేసాం, ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నాం. అమృత్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం 8,500 కోట్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల, అది మురిగిపోయింది. పారిశుద్ధ్యాన్ని పరిరక్షించే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ అన్నారు. గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆందోళన చేపట్టిన ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఈ క్రమంలో ఏఐటియుసి అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చలో అసెంబ్లీ విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చిందన్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ సమ్మెలో ఉన్న మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ఏఐటియుసి అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చలో అసెంబ్లీ పిలుపుతో విజయవాడకు పలు జిల్లాల నుంచి తరలివచ్చారు. విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని తదితర న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుండా జాప్యం చేస్తుందన్నారు. మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కాలయాపన జరుగుతుందని, దీంతో సహనం నశించిన కార్మికులు చలో అసెంబ్లీ పిలుపును అందుకుని తరలివచ్చారన్నారు. ఇప్పటికైనా కార్మికుల డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. ధర్నా అనంతరం ర్యాలీగా సిడిఎంఏ కార్యాలయం ముట్టడికి కార్మికులు సిద్ధం కాగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఏఐటియుసి అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి ఈరోజు చలో ఒక అసెంబ్లీ కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా గత నెల రోజులుగా శాంతియుతంగా అనేకమైనటువంటి పద్ధతుల్లో ఆందోళన చేస్తూ ఉంటే న్యాయమైనటువంటి కోరికలే తప్పకుండా పరిష్కారం చేయాల్సినటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఆ విధంగా నిర్ణయం చేసింది. ముఖ్యమంత్రి ఆ విధంగా ఆదేశించాడు. మీరు న్యాయమైనటువంటి కోరికలేనే మాత్రం ఉపశమనం మాటలు చెప్తున్నారు తప్పితే ప్రాక్టికల్గా ఆ నిర్ణయాలు ఏవైతే చేశారో వాటిని ఇంప్లిమెంట్ చేసేదానికి జీవో తీసుకురావడానికి 2-3 మాసాలు కూడా సరిపోకపోతే కడుపు మండినటువంటి రోజువారీ ఆర్తనాదాలతో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు, పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారు అనారోగ్యంతో ఉన్నారు. మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళ కడుపు నిండాలి. అటువంటి కడుపు మంటలతో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు మా కనీస వేతనాలు 26,000 ఇవ్వండి, మీరు అమలు పరుస్తామన్న సంక్షేమ పథకాలు మా బిడ్డలకు అందించండి, అదేవిధంగా వారసత్వ హక్కు మాకు కల్పించండి, ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి జీవోలు అమలుపరచండి. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు దశాబ్దాలుగా ఎన్నో కష్ట నష్టాలు కోర్చి అందరికీ సుఖమైనటువంటి నీటిని, విద్యుత్తుని అందిస్తుంటే వాళ్ళ డిమాండ్లు కూడా పరిష్కారం చేయకుండా, పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు పరిష్కారం చేయకుండా పొద్దుస్తమానం ఏదో గాల్లో దీపం పెట్టి అమరావతి లేకపోతే బంకచర్ల అవి కడుపు మండే మాటలు మాట్లాడుతుండే తప్ప కడుపు నిండే మాటలు ఇప్పటి వరకు చెప్పలేదు. అందుకనే కడుపు మండినటువంటి ఈ మున్సిపల్ కార్మికులు ఈరోజు ఈ ముఖ్యమంత్రి దగ్గరనో లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి దగ్గరనో తాడో పేడో తేల్చుకోవాలని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. ఇప్పటికీ పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. అఖిల భారత విద్యార్థి సమైక్య విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ వి రంగరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి నాజర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని విజయవాడ ధర్నా చౌక్ నందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నాలో ఏఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ వి రంగరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి నాజర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ పాల్గొని మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించి సింగపూర్, మలేషియా అంటూ విదేశీ యాత్రలు చేస్తూ ఉండటాన్ని తప్పుపట్టారు. 10 లక్షల మంది విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసుకుని ఫీజు రియంబర్స్మెంట్ రాక స్విగ్గీ, జొమాటోలో వర్క్ చేసుకుంటున్నారని అన్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా వైఫల్యం చెందారని అన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను ప్రభుత్వం పట్టించుకోవాలని, లేని పక్షంలో నిరుద్యోగ యువత ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదంటూ హెచ్చరించారు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ టుడే we are conducting a protest in Vijayawada
demanding fees reimbursement from the Andhra Pradesh state government immediately. AISF continuously we are taking this issue. Last July 11th, all over the state, before collector office in all district, we conducted a huge protest. Thousands and thousands of students participated in that protest all over the Andhra Pradesh because 6,400 crores pending reimbursement fees in the name of Geo 77. Those who are getting PG admission in private and aided colleges, they are not getting the fees reimbursement because of this Geo number 77. So AISF demand, we are demanding the state government immediately to abolish the Geo number 77 and immediately should release the fund to the all students, because after our protest July 11th, we get the news from the secretariat that around 600 crore they are ready to release the fund, but it is not enough. We are demanding full amount to be released immediately. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, అదేవిధంగా పేద విద్యార్థులకి అటు ప్రైవేట్ పీజీ కళాశాలల్లో, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులకి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముద్దుల కొడుకు, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో జీవో నెంబర్ 70 రద్దు చేస్తాం, ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉన్నత పీజీ దగ్గర చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, జీవో నెంబర్ 77 రద్దు ఊసేలేదు. విద్యా వ్యవస్థని గాలికి వదిలేసి సింగపూర్లో వెళ్తాం, మలేషియాలో వెళ్తాం, కంపెనీలు వేస్తామని చెప్తా ఉన్నారు. దాన్ని ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అయ్యా నారా లోకేష్ గారు, ఏఐఎస్ఎఫ్గా మేము విద్యార్థుల పక్షాన మిమ్మల్ని మీ హెరిటేజ్ కంపెనీలో వాటా అడగడం లేదు, అదేవిధంగా మీ క్యాబినెట్లో మంత్రి పదవి అడగడం లేదు. మీరు ఇచ్చేటువంటి హామీ అడుగుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో డిగ్రీలు, పీజీలు, బీటెక్లు పూర్తి చేసిన విద్యార్థులకి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల కాక 10 లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. స్విగ్గీల్లో, జొమాటోల్లో, ర్యాపిడోలో పనిచేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం, తక్షణమే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి, జీవో నెంబర్ 70 రద్దు చేయాలి. పూర్తి స్థాయిలో చెప్తా ఉన్నాం, ఏఐఎస్ఎఫ్గా ఈ సంవత్సర కాలంలో విద్యాశాఖ మంత్రి గారు పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా ఒక విలువైనటువంటి ఇస్తున్నాం మీకు. అయ్యా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి మీ హెరిటేజ్ కంపెనీలో పాలు పెరుగు అమ్ముకోమని చెప్పని ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యోగా నిద్రలో ఉన్నారని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆరోపించారు. బీజేపీకి లొంగిపోయి ఎలా చెప్పాలో అర్థం కాక భాషలను చిన్నమ్మ పెద్దనమ్మగా వర్ణించారని ఆయన ఎద్దేవా చేశారు. బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ దక్షిణాదిపై హిందీని రుద్దితే ఖబర్దార్ అంటూ గతంలో హెచ్చరించిన ఆయనే ఇప్పుడు హిందీని రుద్దాలంటున్నారని విమర్శించారు. రాజ్యాంగంలో అన్ని భాషలు సమానమే అని తెలిపారు. హిందీని అనుసంధాన భాషగా ప్రోత్సహించాలే గాని బలవంతంగా రుద్దకూడదని, సుప్రీంకోర్టులో కేసు ఉండగానే బీహార్ తరహాలో ఓటర్లు నమోదు ప్రక్రియ చేపట్టాలని ఇతర రాష్ట్రాలకు సిఎస్సి లేఖలు పంపించడం బీజేపీ అనుకూల చర్య తప్ప మరొకటి కాదు అని అన్నారు. మన రాజ్యాంగంలో అన్ని భాషలు సమానం అని చెప్పింది. మిగతా ఏ భాషలో అయినా అనుసంధాన భాషలు అని చెప్పారు తప్ప ఈయన పెదనాన్న, ఈయన చిన్నాన్న, ఈయన బలిదాన్న అనేవి చెప్పలేదు. అంతవరకు ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చినందుకు సంతోషం, పెద్దమ్మ చిన్నమ్మ అంటున్నాడు. కానీ మన దేశంలో ఉండే షెడ్యూల్ లాంగ్వేజెస్ అన్నీ సమానం, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు. కొన్ని ఇంగ్లీష్ను అనుసంధాన భాషగా ప్రకటించారు. అలాగే రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో హిందీని ప్రోత్సహించాలి, అనుసంధాన భాషగా ఎదిగేదానికి ప్రోత్సహించాలని చెప్పారు. దాన్నేమి పెద్ద భాష చిన్న భాష అని చెప్పలేదు. ఆయనకి బీజేపీ చెప్తున్న దానికి అనుగుణంగా ఎలా లొంగి ఉండాలో అర్థం కాక ఆ మాట అన్నాడు. లేకపోతే మా తెలుగు అనేవాడు. ఇప్పుడు బీజేపీ పంచన చేరాడు కాబట్టి హిందీ ఈ దేశానికి ఉండాలి, మిగతా భాషలన్నీ హిందీకి లోబడి ఉండాలని చెప్పాలి ఆయన. అది చెప్తే ఇక్కడ ఏమనుకుంటారని చెప్పేసి పెద్దమ్మలో చిన్నమ్మలో మాటలు ఆయన సృష్టించాడు.
మాతృభాషలో చదువు లేకుండా, మాతృభాషలో పిల్లలకు కానీ చదువు లేకుండా ఏ దేశం ముందుకు పోలేదు. ఏ దేశం ముందుకు పోలేదు. చైనాలో ఏమి ఇంగ్లీష్ మాట్లాడరు, ఆయన విజ్ఞానం వాళ్ళ మాతృభాషలో నేర్చుకున్నారు. జర్మనీ భాష, ఫ్రాన్స్ చిన్న చిన్న దేశాలు అవి. మనం ఐరోపా అంత రాష్ట్రం, అట్లాంటి అనేక రాష్ట్రాలు ఉన్నాయి. మన మాతృభాషలను అభివృద్ధి చేసి ప్రతివాడు ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకునేట్టు చేయలేకపోతే మీరు అనుసంధాన భాషలో కూడా మనకేమీ ఉంది. గాంధీ గారికి ఇంగ్లాండ్ పోయినట్టుకి పూర్తిగా అంత బాగా ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు ప్రపంచంలో ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగిన వాళ్ళకన్నా గొప్పగా ఆయన అంతకొచ్చాడు. 6 నెలలు ఒక ఇంట్లో పూటకోళ్ళ, మనం అంటాం ఇక్కడ పూటకోళ్ళ అమ్మదే, ఒక పూటకోళ్ళ అమ్మ దగ్గర దగ్గర ఒక 6 నెలలు ఉన్నాడు వాళ్ళ ఇంట్లో. ఆయనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసింది, బ్రిటిష్ వాళ్ళకన్నా బాగా మాట్లాడగలిగింది. అందుకని ఏ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి దాంట్లో నిష్ణాత సంపాదించడం పెద్ద కష్టం కాదు. ఈ పాలసీలు పెట్టి ఏ ఒక్క భాష కూడా రాకుండా అన్ని భాషలని జడగొట్టేసి ఈ విజ్ఞానం నేర్చుకోకుండా ఉండే పద్ధతిలో మన భారతదేశాన్ని ఇప్పుడు ఈ కొత్త భాషా విధానం చేస్తుంది. అందుట్లో ఆంధ్రప్రదేశ్ మరీ అన్యాయంగా, మిగతా రాష్ట్రాల్లో ఏదైనా ఒక భాష అన్నా వస్తుంది, మనకు అన్ని భాషలు వచ్చినట్టు ఉంటుంది, ఏ భాష రానట్టు ఉంటుంది. అట్లా ఉంది మన విద్యా విధానం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇదే పవన్ కళ్యాణ్ 4 ఏళ్ల క్రితం హిందీని రుద్దితే కబడ్దార్ అని చెప్పి అన్నాడు. మా మీద రుద్దుతారు కబడ్దార్ అన్నాడు. మామూలుగా కాదు, బీజేపీకి వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన హిందీ మన జాతీయ భాష అన్నాడు, లేదని తీసుకొచ్చేసి. టెక్నాలజీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో డ్రోన్ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇందుకు సంబంధించి ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ ను సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. డ్రోన్ మార్ట్ ద్వారా వ్యవసాయంతో సహా వివిధ రంగాల్లో డ్రోన్ల ద్వారా సేవలు పొందేందుకు పోర్టల్ ను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రూపొందించింది. ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ ద్వారా వ్యవసాయం, ఇన్ఫ్రా, విపత్తు నిర్వహణ వంటి అంశాల్లో ఈ పోర్టల్ ద్వారా సేవలు పొందవచ్చు. రైతులు తమ పొలాల్లో మందులు పిచికారీ చేయాలంటే డ్రోన్లు వినియోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పంటల పర్యవేక్షణ కూడా చేపట్టవచ్చు. ఇలాంటి సేవలను పోర్టల్ ద్వారా సాధారణ రైతులు వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇప్పుడు అందరికీ కల్పిస్తుంది. అలాగే డ్రోన్లతో టెక్నాలజీని వినియోగించుకొని సర్వేలు చేపట్టడం, పెద్ద ఎత్తున పనులు చేపట్టే సందర్భంలో డ్రోన్లతో పర్యవేక్షించడం, సెక్యూరిటీ మ్యాపింగ్ వంటి డ్రోన్లు సేవల ద్వారా చేపట్టవచ్చు. ఈ తరహా సేవలను ఇకపై డ్రోన్ మార్ట్ ద్వారా పొందవచ్చు. డ్రోన్ మార్ట్ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అందుబాటులోకి తెచ్చారు. డ్రోన్ సేవలు అవసరమైన వారికి సర్వీస్ ప్రొవైడర్లను డ్రోన్ మార్ట్ పోర్టల్ అందుబాటులోకి తెస్తుంది. ప్రభుత్వ విభాగాలను, వివిధ సంస్థలను, సర్వీస్ ప్రొవైడర్లను ఈ పోర్టల్ అనుసంధానం చేస్తుంది. సర్వీస్ ప్రొవైడర్లతో కస్టమర్ల సర్వీస్ ఛార్జీలపై సంప్రదింపులు జరిపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన సేవలతో పాటు ఈ పోర్టల్ భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సేవలు అందించేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. డ్రోన్ సేవలు సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేలా చూస్తే మరింత ఆదరణ పెరుగుతుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సిఎస్ విజయానంద్, ఐటీ శాఖ కార్యదర్శి కాచమనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇండియాలో ఈ లాజిస్టిక్స్ కంపెనీలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి కంపెనీలు లైసెన్సులు లేకుండా BIS, CRS లేని ప్రొడక్ట్స్ ను ప్రజలకు సరఫరా చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో తనిఖీలు నిర్వహించామని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారతదేశం ప్రమాణాల సంస్థ డిప్యూటీ డైరెక్టర్ వివేకావర్ధన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ తనిఖీలు పలు చోట్ల జరుగుతున్నాయని అన్నారు. BIS, CRS సర్టిఫికెట్స్ లేని ప్రొడక్ట్స్ ను సీజ్ చేశామని ఆయన వెల్లడించారు. ఫ్లిప్కార్ట్, ఈకార్ట్, మీషో, మదర్ హబ్లపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారతీయ జాతీయ ప్రమాణాల సంస్థ సోదాలు నిర్వహించారు. గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలోని ఫ్లిప్కార్ట్, ఈకార్ట్, మీషో ఆన్లైన్ షాపింగ్ డెలివరీ ఏజెన్సీ మదర్ హబ్లలో దేశవ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో భాగంగా BIS భారతదేశం ప్రమాణాల సంస్థ తనిఖీలు నిర్వహించి 25 వివిధ రకాల కంపెనీలకు సంబంధించిన ఎలక్ట్రానిక్స్, గ్రోసరీ, టాయ్స్ BIS, CRS లేబుల్స్ లేకుండా ప్రజలకు తరలిస్తున్న వాటిని BIS అధికారుల బృందం సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారతదేశం ప్రమాణాల సంస్థ డిప్యూటీ డైరెక్టర్ వివేకావర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యము, క్వాలిటీని అందించాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. టేబుల్ ఫ్యాన్స్, కుక్కర్, గ్యాస్ స్టవ్ మొదలగు పరికరాలను సుమారు 25 వివిధ రకాల కంపెనీల వస్తువులను సీజ్ చేశామని తెలిపారు. BIS మార్క్ కంపల్సరీగా ఉండాలని, క్వాలిటీ టెస్ట్ చేసి ప్రజలకు సరఫరా చేసే కంపెనీలు ఈ లైసెన్సును తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు. BIS, CRS లైసెన్స్ లేని చాలా కంపెనీలు ఆన్లైన్లో షాపింగ్ ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నాయని పేర్కొన్నారు. వీటిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. కోర్టు ద్వారా లీగల్గా సంబంధిత కంపెనీలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజలలో అవేర్నెస్ క్రియేట్ చేయాలని, క్వాలిటీ లైసెన్స్ ఉన్న వస్తువులను కొనుగోలు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. నేను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విజయవాడలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను.
సార్ అర్జున్ సార్ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మాకు ఇండియాలో ఈ లాజిస్టిక్స్ కంపెనీస్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీళ్ళు కూడా అదేంటి లైసెన్స్ లేకుండా మ్యాండేటరీ బిఎస్ లైసెన్స్ లేని ప్రోడక్ట్స్ ని కూడా సరఫరా చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో ఇండియా మొత్తం మేము ఒక తనిఖీ చేయడం స్టార్ట్ చేసాము. చాలా స్టేట్స్ లో కూడా జరిగాయి. సిమిలర్ గా మన ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో కూడా ఈరోజు గన్నవరం దగ్గర ఫ్లిప్కార్ట్ ఏదైతే ఉందో లాజిస్టిక్స్ సెంటర్ అక్కడికి విజిట్ చేసాము సర్చ్ చేయడానికి. మాకు కొన్ని ప్రోడక్ట్స్ కి ఏదైతే కంపల్సరీ బిఐఎస్ సర్టిఫికేషన్ ఉండాలో అవి లేకుండా దొరికాయి. ఆ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ప్రస్తుతం సీజ్ చేసాము. సో ఇలా ఈ కంపల్సరీ ఎందుకు చేస్తుందంటే అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ హెల్త్ ని బట్టి కానీ లేకపోతే క్వాలిటీ వస్తువులు జనాలకి పొందాలని కానీ దృష్టిలో పెట్టుకొని బిఐఎస్ లైసెన్స్ సర్టిఫికేషన్ కంపల్సరీ చేస్తుంది గవర్నమెంట్. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, టేబుల్ ఫ్యాన్స్ కానీ, యూటెన్సిల్స్ కానీ, అట్లా లేకపోతే మన ఇంట్లో వాడే స్టవ్ కానీ, డొమెస్టిక్ కుక్కర్ కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నిటికీ ఈ ఐఎస్ఐ మార్క్ అనేది కంపల్సరీ ఉండాలి. వాళ్ళు ఖచ్చితంగా లైసెన్స్ తీసుకొని బిఐఎస్ లైసెన్స్ క్వాలిటీ టెస్టింగ్ చేశాక లైసెన్స్ తెచ్చుకుంటారు. ఆ తర్వాతనే మనము పబ్లిక్ కి సోల్ చేయాలన్నమాట. సో అలా లైసెన్స్ లేని ప్రోడక్ట్స్ ని కూడా మనము ఈ ఆన్లైన్ షాపింగ్ ద్వారా చాలా కంపెనీస్ సేల్ చేస్తున్నాయి. వీటిని అరికట్టించడానికి మనం ఇలా తనిఖీలు చేసాము ఇండియా వైడ్ గా. అలాగే ఈ రోజు విజయవాడలో కూడా చేసాము. ఏవైతే ప్రోడక్ట్స్ వితౌట్ లైసెన్స్ దొరికాయో వాటిని సీజ్ చేసాము. సేమ్ కోర్టులో వాటి మీద మేము ఫర్దర్ గా యాక్షన్స్ తీసుకునేది ఉంటుంది. అదే అండి, యాజ్ పర్ మన బిఐఎస్ యాక్ట్ ప్రకారం ఏవైతే పెనాల్టీ ఆర్ ఫైన్ ఉంటుందో దాంతో పాటు ఈ సీజ్డ్ ఐటమ్ మొత్తం బిఐఎస్ వాళ్ళు సీజ్ చేసేస్తారు. ఇక ఫర్దర్ గా కోర్టులో ప్రొసీడింగ్స్ ఉంటాయి. మెయిన్ గా ఈ తనిఖీలు చేయడం వల్ల మనము అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి ప్రజల్లో. సో దట్ ప్రజలు కూడా క్వాలిటీ లైసెన్స్ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే పర్చేస్ చేయాలి. సో దట్ వాళ్ళ క్వాలిటీ ప్రోడక్ట్స్ వస్తాయి. సో అది ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. As per today's raid, we have seen so many products which are non-conforming to BIS Indian standards. As per ISI కానీ CRS product కానీ కన్ఫర్మ్ అవ్వట్లేదు. అదేవిధంగా నేను కామన్ కన్స్యూమర్స్ కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇది BIS కేర్ అప్లికేషన్, ఇందులో విచ్ ఇస్ జస్ట్ 4 MB స్టోరేజ్, అంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఇప్పుడు ISI మార్క్ ప్రొడక్ట్ కంపల్సరీ మనకి ఏదైతే మ్యాండేటరీ ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కంపల్సరీ ISI మార్క్ ఉండాలి. సో ఏమైనా ప్రొడక్ట్స్ మనకు ఉన్నాయి దాని జెన్యూనిటీ చెక్ చేయడానికి ISI దగ్గర చెక్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు, CML నెంబర్ కానీ లైసెన్స్ నెంబర్ కానీ. దెన్ యూ కెన్ కమ్ టు నో. అదేవిధంగా ఇప్పుడు CRS ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మన మొబైల్ ఫోన్ కానీ సెటప్ బాక్స్ కానీ వాట్ ఎవర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మనకు ఉన్నప్పుడు వాటికి కూడా CRS ప్రొడక్ట్స్ కంపల్సరీ, ISM దీని CRS రిజిస్ట్రేషన్ మార్క్ అనేది కంపల్సరీ. దానిపైన మీకు తెలుస్తుంది. ఈవెన్ యూ కెన్ సర్చ్ ఇన్ యువర్ మొబైల్ ఫోన్ ఆల్సో. ఆ మార్క్ నెంబర్ సర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది అది ప్రొడక్ట్. అదేవిధంగా హాల్ మార్కింగ్ గోల్డ్ ఆర్టికల్ ఇప్పుడు చెప్పారు కదా, ప్రతి ఒక్క ఆర్నమెంట్ మనం సపోజ్ చిన్న నెక్లెస్ కొన్నప్పుడు, చైన్ కొన్నా కానీ, రింగ్ ఐటమ్ కొన్నా కానీ కంపల్సరీ HUID హాల్ మార్కింగ్ యూనిక్ ID నెంబర్ అని 6 digit నెంబర్ కంపల్సరీ ఉంటుంది. అది షాప్ లో కొన్న ప్రతి ఒక్క ఐటమ్ మీద ఉంటుంది. అదే నెంబర్ మనం కొట్టినప్పుడు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఈ నెంబర్ కొట్టినప్పుడు సో మనకు తెలిసిపోతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఫైబర్ నెట్ ని గాడ్ను పెట్టేందుకే అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలని సూచన. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమన్న మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా సీఎం చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం చేస్తున్నారని వ్యాఖ్య. తాడేపల్లిగూడెంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిలో పడుతుందని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.